అండి వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మన కిచెన్లో కర్ణాటక స్టైల్ దొండె బిర్యానీ దాని తయారీ విధానం చూద్దామా అండి. చికెన్ 750 గ్రామ్స్ తీసుకున్నానండి. 750 గ్రామ్స్ చికెన్ మంచిగా ఒక 3 టైమ్స్ వాష్ చేసేసి దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ కారము, 1 కప్పు పెరుగు వేసేసి మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. పక్కన ఉంచుకోవాలి. ఇలా నేను మ్యాగ్నేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇది కంప్లీట్గా 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. సో అలానే పక్కన నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి అది కూడా సోక్ చేసి పక్కన ఉంచేసుకున్నాను. 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్కి 1/2 kg రైస్ అండి. మనం బిర్యానీ పలావ్స్ అలా తింటూ ఉంటాము. ఒకసారి కర్ణాటక స్టైల్ దొండె బిర్యానీ కూడా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా బాగుంటుంది. సో దాని తయారీ విధానం చూద్దామా. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కుతుంది. సో ఇప్పుడు దీంట్లో మసాలాస్ వేసుకోవాలి. దొండె బిర్యానీకి ఒక మసాలా ప్రాసెస్ ఉంటుందండి. సో మసాలాస్ మనం వేసుకోవాలి, ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ముందుగా పట్టా వేసుకోవాలండి. ఒక పెద్ద పట్టు ఉంటే దాంట్లో ఒక 6 to 7 ఇలాచి, ఒక 10 లవంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూన్ అంతా మిరియాలు, దీని ఏమి ఎక్కువగా బ్రౌన్ చేయొద్దండి, లైట్గా ఒక 1/2 మినిట్ అలా ఫ్రై చేస్తే దీంట్లో అరోమా అంతా మంచిగా ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంటుంది. సో ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ నేను మీడియం సైజ్ ఉంది కాబట్టి 3 తీసుకున్నాను. అదే పెద్ద సైజ్ అయితే 2 తీసుకోండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చే వరకు. ఇప్పుడు ఉల్లిపాయ, పట్ట, లవంగా, ఇలాచి, మిరియాలు అంతా ఫ్రై చేసుకొని ఇలా గిన్నెలో తీసి పక్కన ఉంచేసుకున్నానండి. కొంచెం చల్లగాక మిక్సీ వేసుకోవాలి. దీంట్లో ఇదే ఆయిల్ ఉంది కదండి, దీంట్లో ఆయిల్ ఉంది. సో దీంట్లో ఒక 5 పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పైన వైట్ లేయర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక పేస్ట్. ఇలా ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా మంచిగా కట్ చేసేసి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మీకు పొగలు వస్తుంది. సో సిమ్లో పెడుతున్నాను, వీడియో వస్తుంది. సో ఇది ఇలా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు నేను ఈ పేస్ట్ కూడా రుబ్బేసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్. ఇదేమో ఉల్లిపాయ, గరం అన్నీ హోల్ మసాలా వేసాం కదండి, దాని పేస్ట్. సో ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఈ పేస్ట్ పక్కన నుంచి వేసుకుందాం. ఆయిల్ కాగాక దీంట్లో బే లీఫ్ వేయాలి. బడి ఇలాచి వేయాలి. 1 స్టార్ ఫ్లవర్, ఒక 2 అనాసి పువ్వు, కొంచెం దీంట్లోనే ఒక 2 పట్ట, లవంగాలు ఒక 4, ఇలాచి ఒక 3 వేసేసి ఫ్రై చేసుకోవాలండి. అలానే దీంట్లో 1 స్పూన్ ఆఫ్ షాజీరా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి.
ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా పొడిగా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. సో వీడియో ఎక్కువగా లెంత్గా అవుతుందని చెప్పేసి నేను అందుకే ఆ పేస్ట్ అంతా కొట్టినంతా మీకు చూపించలేదు, మిక్సీ వేసింది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అవుతున్నప్పుడు మంచిగా ఉల్లిపాయ కూడా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పోయాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ని. చూడండి, చికెన్ కూడా మాకు ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ గరం మసాలా పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ గరం మసాలా పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయ గరం మసాలా అంతా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి తొందరగానే వేగిపోతుందండి. చూడండి, ఆయిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు వేసేసుకోవాలి. హాట్ వాటర్ నేను పక్కన వేడి చేసేసుకున్నానండి కెటిల్లో. సో 1 గ్లాస్కి 2 గ్లాస్కి 4 వేసేసుకున్నా. హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నానండి. ఇలా హాట్ వాటర్ వేసేసుకున్నాక పుదీనా, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. దీంట్లో వేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే నేను ముందు నుంచి ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కూడా నేను సాల్ట్ వేయలేదు. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. మా టేస్ట్కి తగినంత నేను వేసుకున్నాను. ఇంకా బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసుకుందాము. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకుందామండి. సేమ్ మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే. ఇలా హాట్ వాటర్ వేసేసాక ఇలా బాయిల్ వస్తుంది కదండి, అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. మనం ఇంట్లో వాడే సోనా మసూరి లేకపోతే చిట్టి ముత్యాల రైస్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీనికి ఈ రైస్కి, ఈ దొండ బిర్యానీకి అయితే అదే బాగా సెట్ అవుతుంది. ఇలా హాట్ వాటర్ ఎందుకు వేసుకున్నామంటే ఫ్లేవర్స్ అంతా మంచిగా చికెన్కి పడుతుంది. ఇంకా చికెన్ కూడా త్వరగా కుక్ అయిపోతుందండి, అందుకే హాట్ వాటర్ వేసాను. ఇలా వాటర్ బాయిల్ అప్పుడు మనం రైస్ వేసాం కదండి. సో ఒక 10 మినిట్స్ అయినాక మంచిగా బాయిల్ అయిపోయి రైస్ అంతా దగ్గరికి మంచిగా కుక్ అయిపోయిందండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇంకొక 10 మినిట్స్ దీన్ని మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచేస్తే ఇంకా బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇట్లా సిమ్లో పెట్టేసుకోవాలి. చూసారా, మంచిగా ఇలానే అవ్వాలండి, మెత్తగానే కుక్ అవ్వాలి రైస్. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. దీంట్లో ఇప్పుడు లాస్ట్కి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడే వేసేసుకున్నాం. దీని మీద మూత పెట్టేసి ఏదైనా బరువుది పెట్టేస్తే ఇంకా తొందరగా కుక్ అయిపోతుందండి. సో ఇలా నేను నా గురించి వైట్ రైస్ కుక్ చేసుకోవడానికి రైస్ కడిగి పక్కన ఉంచుకున్నానండి. సో అదే బరువుకి పెట్టేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుంది. అయిపోయిందండి, చూస్తామా? అయిపోయిందండి. కర్ణాటక స్టైల్ దొండ బిర్యానీ. చూడండి, రైస్ కూడా మంచి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, సో గ్యాస్ కూడా ఆఫ్ చేసేసాను. వేడిగా ఉంది, పొగలు వస్తుంది. సో ఇంకా నేను సర్వ్ చేసుకుంటానండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకా వేడి కుండ బిర్యానీ సర్వ్ చేసుకుందాం. మా పిల్లలు ఆకలితో వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు పెడతానా అని చెప్పేసి. వేడిగా కర్ణాటక స్టైల్ దొండ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మేము ఒకసారి బెంగళూరుకి వెళ్తే అక్కడ బిర్యానీ చాలా ఫేమస్ అని టేస్ట్ చేశారు. సో అలా అని చెప్పి నేను కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. ఇది నేను చాలా టైం చేస్తూనే ఉంటానండి.
సో మీకు కూడా నచ్చినట్టయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఎప్పుడు మనం పలావ్స్ బిర్యానీస్ చేస్తూనే ఉంటాము. సో ఇలా ఒక్కసారి దొండ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్గా చాలా సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ యొక్క లైక్ నా వీడియో ఇంకొక వరకు రీచ్ అవుతుంది. కమెంట్స్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. ఇంకెందుకంటే లైక్ మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. దొండ బిర్యానీ నార్మల్గా మనం అలానే తినొచ్చండి, ఏ కర్రీ లేకుండా బాగా టేస్ట్గా ఉంటుంది. లేకపోతే రైతాతోనే తింటే సూపర్గా ఉంటుందండి.